ఈ పూర్ పీపుల్ ఆ రోజున వాళ్ళంతా వచ్చి భోజనాలు చేశారు బాబా విందు, పుట్టినరోజు విందు. I will see Baba now. Now you'll see Baba. See Baba. See Baba eating here. బాబా Can you see? This is Baba. Correct. So all the foreigners are sitting by the side. You can see. These are foreigners. అందరూ పక్కన కూర్చొని. Yes sir. All are foreigners. Correct. See, first time they are eating sitting on the ground and by hand. First time in their life. వాళ్ళకి అప్పటికి మన ఫుడ్ తింటాం అలవాటు లేదు, వాళ్ళ ఫుడ్ వేరు కదా. వాళ్ళకి అన్నం తినటం కూడా వీళ్ళు బాబా తల్లి శ్రీనిమయ నేర్పిందటండి, ఎలా ఆ అన్నం మెతుకుని ఎలా తినాలో కూడా. People who bought from other by van and other things. ఇక్కడ మస్తు మరి రాహుల్ ఆశ్రమం. This is how Baba was dressed on the day. This is the special dress for silk. Special dress. You can see the Baba wearing special dress on the particular day. పుట్టినరోజు సందర్భంగా వేసుకున్న బట్టలండి బాబా వేసిన. As mother, you can see mother and other Baba lovers. ఆ తల్లి దాంట్లో వాళ్ళందరికీ అన్నం తింటాం ఎలాగో తెలియకపోతే ఆవిడే చెప్పింది, శ్రీనిమయ చెప్పింది. These all foreigners. So this is we're ending with that birthday at Nashik over. Today I would like to share next. Again, next okay. I would like to share which one. Let me see here. Okay. Now today 60th birthday. Most important. Baba's 60th birthday at Andhra Pradesh. షష్ఠి బాబా షష్ఠి పూర్తి తాడేపల్లిగూడెంలో జరిగింది కదండి. అది not only Andhra, actually it was celebrated two places. That is most important. Correct, see what this is you can see here. Baba's 60th birthday is most important because it was celebrated twice. First at Meheva in Hamirpur district on 10th February 54 as per Zoroastrian calendar, where Baba officially declared himself as the avatar of the age. Secondly, it was celebrated in Tadepalligudem, Andhra Pradesh on 25th February 54 as per Western calendar, where Baba declared himself as the ancient one. This is the most important point to be noted. ఇది బాబా యొక్క షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా రెండు చోట్ల ఆయన బాబా తాలూకా ఈ బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. మొట్టమొదటిగా మహేవా అంటే మన అందరికీ తెలుసు, హమీర్పూర్ జిల్లా హమీర్పూర్ దగ్గరలో ఉన్నది. అదే 10/2/1954 ఆ అర్ధరాత్రి జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆయన తాలూకా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా అక్కడే బాబా తాలూకా నేను ఈ అవతారం నేటి యుగావతారం అని చెప్పేసి ఫస్ట్ టైం బహిరంగంగా డిక్లేర్ చేసింది అక్కడే. తర్వాత తాడేపల్లిగూడెంలో వచ్చిన తర్వాత అది 25 ఫిబ్రవరి 1954. ఇక్కడ మన తెలుగు మన ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో అవుతుంటాం కదా, దాని ప్రకారంగా ఇక్కడ కూడా చాలా వైభవంగా చేయడం జరిగిందండి. ఇక్కడ మన తాడేపల్లిగూడెం మన ఆంధ్రాలో అదృష్టం కూడా తాడేపల్లిగూడెంలో. He declared himself as the ancient one. నేను యొక్క సనాతన పురుషుని అని చెప్పేసి తాడేపల్లిగూడెంలో ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడ తాడేపల్లిగూడెంలో. అయితే ఆ సైట్ ఎక్వైర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, మరి ఏమైందో తెలియదు. ఎక్కడైతే బాబా తాను ఈ యొక్క షష్ఠభూతి ఉత్సవం జరిగిందో ఆ సైటు కొనటానికి ప్రయత్నం చేశారు, అవతల యుక్త అమ్మటం లేదని చెప్పేసి ఆ మధ్య నేను విన్నాను. So today I will share some information about the birthday celebration at Tadepalligudem. Yes sir. తాడేపల్లిగూడెంలో బాబా బర్త్డే ఏ రకంగా జరిగినది ఆ ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తారు ఆ వీడియో ద్వారా. So this is the Baba's photo taken at Tadepalligudem during his birthday. బాబా బర్త్డే సందర్భంగా తీసిన ఫోటో ఇది. వీడియో ఉందండి. ఆర్ యు హ్యావింగ్ హియర్? Yes. So Baba came to
Baba, before coming to Tadepalligudam, Baba gave darshan at different places in Andhra Pradesh, and he came to Tadepalligudam at 2:45 తాడేపల్లిగూడెం a.m. రావటానికి ముందుగానే బాబా వేరు వేరు చోట్ల దర్శనాలు ఇచ్చి He came to Tadepalligudam at 2:45 a.m. తాడేపల్లిగూడెం వచ్చారు. మధ్యాహ్నం 2:45 No, no. 25 ఫిబ్రవరి Night, it was after night, during night only, 2:45 a.m. ఓకే After midnight. కరెక్ట్ 2:45 AM నేను పిఎం అనుకున్నాను. 2:45 అర్ధరాత్రి ఆ ట్రైన్ లో వచ్చారు. ఆ రోజు 25 ఫిబ్రవరి 1954 ధనపతిరావు నాయుడు గారు బాబాని రిసీవ్ చేసుకుని ఆ డాక్ బంగ్లాకి అక్కడ ఆయనకి విడిది ఇచ్చారు. అక్కడ తీసుకుని వెళ్ళారు. అక్కడే మండలి వాళ్ళని వేరే చోటకి స్కూల్ బిల్డింగ్ తీసుకున్నారు మండలి వాళ్ళకి. అందుకని మండలి వాళ్ళని స్కూల్ బిల్డింగ్ తీసుకుని వెళ్ళారు. అయితే బాబా మండలి వాళ్ళని తన దగ్గరగా ఆర్డర్ ది మండలి అండ్ ది తాడేపల్లిగూడెం లవర్స్ దట్ ఆన్ దిస్ అకేజన్ ఆల్ షుడ్ రిమైన్ అవేక్ ఫర్ ది అవేకనర్. అది అందరూ కూడా ఆ రాత్రి ఎవరో పడుకోవద్దు. మండలి వాళ్ళు కానీ తాడేపల్లిగూడెంలో తన యొక్క ప్రేమికులు కానీ ఎవరూ కూడా నిద్రపోవద్దు. ఈ మేలుకొలిపోవాడు వచ్చినప్పుడు మీరు మేలుకొనుకుని ఉండాలి అనేసి ది అవేక్ ఫర్ ది అవేకనర్. అంటే ఈ అవేకనర్ అంటే మేలుకొలుపువాడు. మేలుకొలుపువాడు మీ యొక్క మధ్యలో ఉన్నప్పుడు మీరు మేలుకొని ఉండాలి అని చెప్పేసి బాబా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత కాస్త బాబా రాత్రి వచ్చారు కాబట్టి కొంత రెస్ట్ అయిన తర్వాత ధనపతిరావు నాయుడు గారి ఇంటికి ఉదయం తెల్లవారుజాము 4:45 చూడండి, బాబా జన్మించిన టైం ఎగ్జాక్ట్ 5 గంటలకి 4:45 ఇంటికి. అప్పుడు ధనపతిరావు నాయుడు గారు తాడేపల్లిగూడెంలో ఉంటున్నారు, డాక్టర్ ఆయన. అక్కడ వాళ్ళందరినీ కూడా వెళ్ళటం చాలా ఎంతో మంది కలుసుకోవడం జరిగింది. బాబా టచ్ వాళ్ళందరినీ కూడా తన యొక్క పాదాలని ముట్టుకోవడానికి అందరినీ కూడా అనుమతించారు. తర్వాత బాబా ఎంటర్డ్ ఏ హాల్ వేర్ నో వన్ వాజ్ అలౌడ్ ఎక్సెప్ట్ ది మండలి కేడిఆర్ఎం. అది ఒక హాల్కి బాబా వెళ్ళారు. హాల్లోకి ఆ బాబాతో అక్కడ ఎవ్వరిని కూడా ఒక మండలి వాళ్ళని ధనపతిరావు నాయుడు గారిని అంటే కేడిఆర్ఎం అంటే కుటుంబ శాస్త్రి గారు, ధనపతిరావు నాయుడు గారు, ఆర్ అంటే రంగారావు గారు, ఏమంటే మల్లికార్జునరావు గారు అండ్ ధనపతిరావు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి అలవ చేశారు. మిగతా వాళ్ళని ఎవరిని అలవ చేయలేదు. ది డోర్స్ వాస్ క్లోజ్డ్. ఆ తలుపులు వేసేయడం జరిగిందట ఎవరిని రానివ్వకుండా. ఎగ్జాక్ట్లీ 5 చూడండి ఇక్కడ సరిగ్గా ఆయన పుట్టిన సమయం 5 తెల్లవారుజామున 5 గంటలకి ది అవర్ ఆఫ్ బాబాస్ వర్క్ ఎరిచ్ రెడ్ ఆఫ్ ది ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఆ రిపెంటెన్స్ ప్రేయర్ని ఎరిచ్ ఇంగ్లీష్లో చదవడం జరిగింది. అండ్ తర్వాత రంజు ఉర్దూలో, మరాఠీలో తాకే ఫాల్కర్. వీళ్ళు ఎగ్జాక్ట్గా 5 గంటలు చదవడం జరిగింది. తర్వాత ఆ ప్రేయర్ అయిన తర్వాత బాబా సెడ్ ఐ హావ్ ఆస్క్డ్ గాడ్ హూ ఎవర్ హీ బి. భగవంతుడు ఎక్కడున్నాడో ఆ భగవంతుని నేను టు ఫర్గివ్ ఆల్ అవర్ వీక్నెసెస్, మీ బలహీనతను అందరినీ కూడా క్షమించమని నేను భగవంతుని అంటే నాలోని భగవంతుని నేను కోరేని చెప్పాను. అది బాబా అంటాం. సో ఫ్రమ్ టుడే ట్రై టు బి ఆనెస్ట్ ఇన్ యువర్ థాట్స్. ఈ రోజు నుంచి మీ తలపులలో, మీ మాటలలో, మీ యొక్క చేతలలో నిజాయితీగా ఉండండి. ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే అంటే ఇప్పటి వరకు మీ ఖాతాలో ఉన్నటువంటి అన్ని పాపాలని కూడా నేను ప్రక్షాళన చేసేసాను. ఈ రోజు నుంచి మీ యొక్క చేతలకు మీరే బాధ్యులు అని బాబా చూడండి స్వయంగా చెప్పారండి. దాంట్లో ఎవరున్నారండి? ఎంత అదృష్టవంతులు! ధనపతిరావు నాయుడు గారు, ఆయన ప్రైమరీ కేడిఆర్ఎం, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మండలి వాళ్ళు. తర్వాత దేర్ ఆఫ్టర్ ధనపతిరావు ఫ్యామిలీ మెంబర్స్ వాష్డ్ బాబా స్వీట్. ఆ తర్వాత ధనపతిరావు నాయుడు గారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా బాబా యొక్క పాదాలని పాలు మరియు తేనెతో కడిగారు. అప్పుడు బాబా జోకుడు, అప్పుడు బాబా వేళకోళంగా చెప్పారన్నమాట, నువ్వు వెంటనే నీళ్ళతో కడుగు, లేకపోతే ఈ చీమలు వచ్చి మరి నా కాలు తినేస్తాయి అని చెప్పేసి బాబా చెప్పారు. నేను 1927 నుంచి దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐ హ్యావ్ పర్మిటెడ్ ఎవరిని కూడా నేను 27 నుంచి నా యొక్క కాలు కడగటానికి ఈ రకంగా పూజలు నేను అనుమతించలేదు
27 నుంచి ఇప్పుడే మొదటిసారిగా నేను అనుమతిస్తున్నాను అని చెప్పి బాబా చెప్పడం జరిగిందని. నెక్స్ట్ తర్వాత 5:30 ప్రాంతంలో ఆ రోజు అంటే మనకి 5 గంటలకు ఏం జరిగిందో కూడా మనకి చెప్పారు. ఆ తర్వాత 5:30కి ఆ రోజు బాబా ఎంటర్డ్ మాస్ దర్శన్ పండాల్. అక్కడ ప్రజా దర్శనం తాలూకా పండాలు వేశారు. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ధనపతిరావు నాయుడు గారి ఇంటి ఎదురుగుండా వేశారు. వేస్తే వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా అక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నట్టయితే అనుకూలంగా ద మండలి భాస్కర్ రాజు గారు ఆ యొక్క భజనం నమో మెహర్ బాబా అనే పాట పాడారు. నమో దేవదేవ ఆ పాట పాడారు. ది తెలుగు సాంగ్ ఆరతి వాజ్ సాంగ్. తెలుగులో ఈ యొక్క నమో మెహర్ బాబా ఆరతి ఇచ్చారు. తర్వాత బాపిరాజు గారు అంటే బందరి బాపిరాజు గారు ఆఫర్డ్ ప్రేయర్స్ ఇన్ తెలుగు. ఆయనేమో తెలుగులో ఈ యొక్క ప్రార్థనను ఆయన చదివారు. అబ్దుల్ మజీద్ ఖాన్ రిపీటెడ్ ఇన్ ఇంగ్లీష్. అబ్దుల్ మజీద్ ఖాన్ అని బాబాతో వచ్చి ఉంటాడు. ఆయనేమో ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ఉమెన్ సాంగ్, కొద్దిమంది స్త్రీలు బాబా యొక్క ఆరతిని మరాఠీలో చెప్పడం జరిగింది. ఆఫ్టర్ దర్శన్ ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ అంటే బాబా యొక్క దర్శనం అయిపోయిన తర్వాత ఈ ప్రసాద వితరణ తర్వాత బాబా తన యొక్క విడిదికి అని వెళ్ళిపోవడం జరిగింది డాక్ బంగ్లాకి. ఓకే, నెక్స్ట్ సార్. 7 a.m. 7 a.m. procession in the town. 7 a.m. మళ్ళీ ప్రాబ్లం అనుకుంటా. What? Can't hear? వినిపిస్తుంది కదండి? నో సార్, వి క్యాన్ హియర్. You can hear? Yeah. That is 7 a.m. a procession in the town took place. Baba's car was decorated with flower and a band playing lively music led the way. The sky echoed with thunders of cries, Avatar Meher Baba ki jai and Bhagwan Meher Baba ki jai. Men and women hurried out their houses to garland Baba. 7 గంటలకి పెద్ద ఆ టౌన్లో చాలా పెద్ద ఊరేగింపు జరిగింది. బాబా ఆ కార్ని ఎంతగా అందంగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. ఒక బ్యాండ్ ప్లేయింగ్ లైవ్లీ మ్యూజిక్ లెడ్ ది వే. అంటే ముందు మనకి ఇప్పుడు టీవీలో మనకి ఈ ఫిల్మ్స్ లో కనిపిస్తుంటాయి. ఆ రోజు ఈ బ్యాండ్ పార్టీ వాళ్ళు ఏ రకంగా వాయించారు ఇవన్నీ కూడా. అలాగే ఆకాశం దద్దరిల్లేటట్టుగా అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పడం జరిగింది. భగవాన్ మెహర్ బాబాకి జై. అలాగే స్త్రీలు పురుషులు ఎంతో మంది ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఈ కార్యక్రమంలో బాబా అంత పెద్ద దూరం నుంచి వస్తే అందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్, నెక్స్ట్ ఆ యొక్క ఆ ఊరేగింపు ఎక్కడికి వచ్చిందండి? ధనపతిరావు నాయుడు గారి ఇంటి దగ్గరికి 8:40కి వచ్చిందండి. బాబా ఆ యొక్క పండాల్లో ఫర్ గివింగ్ పబ్లిక్ దర్శనం, ఆ యొక్క ఆ పండాల్లో ఆయనకు బాబా దర్శనం ఇది తీసుకోవడానికి ఆయనకి కేటాయించి ఏర్పరిచిన సీట్లో కూర్చున్నారు ఆయన. బాబా దెన్ సాట్ అట్ ది గ్రౌండ్. మళ్ళీ కూర్చుని మళ్ళీ కిందకి దిగారు ఆయన. కిందకి దిగి నేల మీద కూర్చుని మళ్ళీ లేచి అప్పుడు జగన్నాథం టు సే ఇన్ తెలుగు. ఆ జగన్నాథం గారు అంటే జగన్నాథం ఆయన బాబా తెలుగువాడే. ఇది తెలుగులో చెప్పని చెప్పేసి అన్నారు. టెల్ దెమ్ దట్ ఐ సాట్ అంది. నీ కింద నేను ఎందుకు కూర్చున్నానంటే మీరు నేను సమానమే అని చెప్పడం గురించి అని చెప్పేసి నేను కింద కూర్చున్నాను. మేక్ దెమ్ ఫీల్ దట్ ఆనెస్ట్లీ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ దమ్. నేను మీరు సమానం, నేను మీలో ఒకరిని అన్న వాళ్ళకి ఫీలింగ్ రావాలని చెప్పేసి నేను కింద కూర్చున్నాను. ఈ విషయం వాళ్ళకి చెప్పు తెలుగులో అని చెప్పేసి బాబా జగన్నాథం గారిని చెప్పడం జరిగింది. 10:30కి ధనపతిరావు నాయుడు గారు పెర్ఫార్మ్డ్ బాబా హారతి ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ టేకింగ్ ది హారతి ట్రే ఫ్రమ్ హిజ్ బాబా, ఆయన యొక్క చేతిలో హారతి పళ్ళ్యాన్ని బాబా తీసుకున్నారు. తీసుకుని బాబా పెర్ఫార్మ్డ్ హిజ్ ఓన్ హారతి. ఆయన చేతులతో తనకి తానే హారతించుకున్నారు. చూడండి, డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు హారతిస్తుంటే ఆ హారతి పళ్ళ్యాన్ని బాబా స్వయంగా తన చేతిలో తీసుకుని
తనకి తానే ఆర్పించుకున్నారు. ఈ గ్యాదరింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ 2000 మంది అక్కడికి వచ్చి ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఎంతో వాళ్ళు ఆశ్చర్యపోయినట్టే, ఎంతో అదృష్టవంతులు 12:30 PM. మర్చిపోయినటువంటి మహదవకాశాన్ని ఇలాంటి దాన్ని ఆయన చూడగలిగారు వాళ్ళు. తర్వాత మధ్యాహ్నం 12:30 అయింది. బాబా వారి సేకట్ సావిత్రి రైస్ మిల్, అక్కడ సావిత్రి రైస్ మిల్ అని ఉండేది. అక్కడ బాబాను తీసుకెళ్ళేది 12:30కి మధ్యాహ్నం. వేరే ప్రోగ్రామ్ ఆఫ్ ఫీడింగ్ ఏ పూర్ బాబా ఎక్కడికి వెళ్ళినా సరే పూర్ పీపుల్కి, ఈ మస్తులకి ఎక్కడ మా అవకాశం ఉంటే అక్కడ మస్తులు, అయితే పూర్ పీపుల్కి ఆయన ఎందుకంటే పేదరికాన్ని పాదరావటానికి ఆయన ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క కార్యక్రమం చేసి ఈ కార్యక్రమం ద్వారా మనకి ఈవేళ పేదరికం లేదు అంటే బాబా చేసిన ఇటువంటి కార్యక్రమాల వల్ల చేయడం జరిగింది. జస్ట్ సార్ ఐ డిడ్ నాట్ టెల్ దిస్. హలో, No, it is fast. You have to tell the gist only, not full. ఓకే. బాబా తర్వాత ఎంతో బిస్కెట్స్ ఇవన్నీ ఆంధ్ర వర్కర్స్ అప్పటికే భేదవ ప్రయోగిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా బాబా నేరుగా చెప్పేసి టైమ్ ఈస్ ఎప్రోచ్, ఇట్ ఈస్ కమింగ్ నియర్ 100%. చూడండి టైము ఇంక్లూడ్ కట్టా సుబ్బారావు ఇన్ ది మీటింగ్ అంది 2వ తారీఖుని మార్చిలో రాజమండ్రిలో గురుకులంలో మీటింగ్ ఉన్నది. అది మీరందరూ కూడా కలిసినంటే కట్టా సుబ్బారావు గారిని కూడా దాంట్లో కలపండి. చాలా ముఖ్యమైన మీటింగ్ అని చెప్పడం జరిగింది. నాకు ఈ అందరూ వీళ్ళు ఇప్పుడు మీటింగ్ పెట్టాను కూడా అందరూ వచ్చి నాకు బౌ డౌన్ చేయటం, నేనేమో వాడికి బౌ డౌన్ చేయటం, నేను విసిగెత్తిపోయి ఉన్నాను. సో వాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఐ డు నాట్ వాంట్ ఆల్ దిస్. ఏంటో మనుషులు తీరు నాకేం అర్థం కావటం లేదు. ఐ వాంట్ వర్కర్స్. చూడండి క్లియర్గా ఐ వాంట్ వర్కర్స్. నాకు కార్యకర్తలు కావాలి, ఆనెస్ట్ అండ్ వర్కర్స్. ఎలాంటి వాళ్ళు నిజాయితీగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కార్యకర్తలు కావాలి నాకు. నా కాళ్ళకి వాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు, వాళ్ళ కాళ్ళకి నేను దండం పెట్టేది, ఇదంతా నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఐ నో ప్రతి ఒక్కరికి రకరకాల బలహీనతలు ఉన్నాయి, ఎన్నో వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. నాకు అయితే వాళ్ళందరిలో కూడా ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఒక ఐకమత్యం కావాలి. ఇప్పుడు బాబా యొక్క కార్యక్రమం చేస్తున్నారంటే మీలో మీరు ఐకమత్యం ఉండాలి. అంతే తప్పిస్తే నేను ఎక్కడి నుంచి వచ్చి మీ తగులు చిత్రం గురించి పద్ధతి కాదు అది అని చెప్పడం జరిగింది. ఐఎమ్ నెక్స్ట్ మధ్యాహ్నం 3:30కి బాబా రీచ్ దర్శనానికి మళ్ళీ 3:30కి వచ్చారు మధ్యాహ్నం. అదే పాండాలు పైండింగ్ బాబారాజ్ ఈ భాస్కర్ రాజు గారికి ఆ టైంలో ఆయన కొంట్లో బాగోలేదు. వెంటనే బాబా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు, కానీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అలాగే కుటుంబ శాస్త్రి గారు బాబా యొక్క మీద రాసినటువంటి సాంస్క్రిట్ ఆయన రాశాడు, అది ఆయన చదవడం జరిగింది. బాబాని వెల్కమ్ చేస్తూ కుటుంబ శాస్త్రి గారు చెప్పారు. దర్శనం మొదలైంది. ఇంచుమించు 7,000 మంది రమారని ఆ టైంలో దర్శనం చేసుకున్నారు. ఆ సాయంత్రం డ్యాన్సులు అంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఆ స్టేజ్ మీద ఇవ్వడం జరిగింది. దాంట్లో ధర్మరావు గారు ఇద్దరు కుమార్తెలు కూడా డ్యాన్సులు కట్టారు. ధర్మారావు అంటే బాబా డ్రైవర్ ఆ టైంలో. ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ ఇన్ క్లోజింగ్ హౌ. ఆయన తాలూకా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. ఈ బాబా యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ లో ఫైర్ వర్క్స్ అంటే మనకి దీపావళి సామానులు ఇవన్నీ కూడా వెలిగించడం జరిగింది. రాత్రి 11:45 అంటే 12 గంటలు అవుతుంది అనుకుంటే పావు గంట ముందు వరకు కూడా ఆ నైట్ వరకు కూడా ఎంతో అద్భుతంగా ఆకాశంతో మెరిసిపోయింది దీపావళి సామాను. ఇలాగ 8,000 పీపుల్ 8,000 మంది వచ్చారటండి ఆ రోజు. అంత బర్త్డే ప్రోగ్రామ్ ఆ రకంగా ఎంతో అద్భుతంగా జరిగింది. రాత్రి 1 గంటకి ముగిసిందటండి. చూసుకోండి, 1 గంట వరకు కూడా ఇది బాబా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. తర్వాత మెసేజ్ ఇచ్చారు ఆ సందర్భంలో బాబా, ది డివైన్ బర్త్ అంటే భగవంతుని యొక్క దివ్యమైన పుట్టుక. భగవంతుడు పుట్టడం అంటే దైవత్వం పుట్టిందని చెప్పడం. కొంచెం సార్ ప్లీజ్ ఎన్లార్జ్. No, the message I will not read today.
ఓకే ఓకే. That is message. I am never born and I never die. అదే నేను ఎప్పుడూ పుట్టలేదు, నేను ఎప్పుడూ మరణించలేదు. ఈ యొక్క అంటే భగవంతుడికి చావు మరణం చావు జనన మరణాలు ఉండవు కదా. కేవలం మానవ రూపాయనే, మానవ రూపంలో వచ్చినప్పుడే ఆ మానవ రూపానికి పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. అది ఆ సందేశంలో బాబా చెప్పడం జరిగింది. ఓకే సార్. Jebaba sir, didn't show the video, sir. Tadepalligudem. తాడేపల్లి కూడా బర్త్డే వీడియోస్ దే ఆర్ అవైలబుల్. ఆర్ యూ షోయింగ్ సార్? హలో రఘుపతిరావు గారు. మళ్ళీ కట్ అయిందేమో సార్. ఆయన కట్ అవుతుంది, లేదు. నాకు ప్రాబ్లం గా ఉంది. కనెక్షన్ పోయింది ఉంటుంది మళ్ళా. ఆయనకే మళ్ళీ కనెక్షన్